రైతోత్సవ సభను జయప్రదం చేయాలని ఈ యొక్క సూర్యాపేట జిల్లాతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఎదురు చూస్తారు. ఎందుకంటే ఇది ఒక దక్షిణ భారతదేశంలో మరో కుంభమేళా లాగా ఈ సభ జరగబోతుంది. ఇవాళ ఏ నోట విన్నా అటు రైతులు కానీ, ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ, లేకపోతే మహిళలు కానీ, రైతు కూలీలు కానీ, బలహీన వర్గాలు కానీ, అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ కేసీఆర్ ఏం మాట్లాడతాడు, ఈ కష్టకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలు ఇవాళ ఇబ్బందులు పడుతుంది, ఈ వర్గం ఆ వర్గం అని లేదు, ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంది, రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంది. ఇలా పంటలు పండే పరిస్థితి లేదు, మొన్నటిదాకా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా పంటలు కొనే దిక్కు లేదు, ధర్నాలు చేస్తాం. 6 గాళ్ళు కష్టపడ్డ రైతు 4-5 మాసాలు కష్టపడి పండించి రోడ్ల మీద పోసి తగలబెడుతున్నారు విధి లేని పరిస్థితుల్లో. నిన్న మనం చూసినాం ఇక్కడ ధర్నాలు జరిగేటువంటి పరిస్థితి. అందుకనే ఇవాళ కేసీఆరే మాకు దిక్కు, కేసీఆరే మా నాయకుడు, మళ్ళా కేసీఆరే ముఖ్యమంత్రి వస్తేనే మేమందరం మా కుటుంబాలు ముందలిపోతాయనేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఏంటంటే అయాల ఉద్యమ కాలంలో 14 సంవత్సరాలు కానీ, అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు కానీ, ఇవాళ 16 నెలల ప్రతిపక్ష పాత్రలో కానీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసమే పుట్టినటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది పనిచేస్తున్నది. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఇవాళ ప్రజల సమస్యలోనే నిత్యం ఉంటుంది. కాబట్టి ఇవాళ కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఇన్నాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నాడు, ఏం చెప్పబోతున్నాడు, ఏ రకంగా తెలంగాణ ప్రజలను కాపాడుకుందామని భరోసా ఇస్తాడు మాకు అనేటువంటి విధంగా ఇవాళ లక్షలాది మంది ఈ యొక్క తెలంగాణలో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అందుకని ఇవాళ మా యొక్క సూర్యాపేట జిల్లాలో సుమారు 30 నుంచి 40 వేల మంది స్వచ్ఛందంగా తగిలిపోతుంది. సరే, మేము పార్టీగా వాహనాలు సమకూరుస్తున్నాం, అందరికీ మెటీరియల్ కానీ అన్ని విధాల ఇవాళ జెండాలు కానీ, వాల్ పోస్టర్లు కానీ, డోర్ పోస్టర్లు కానీ, లేకపోతే వాల్ రైటింగ్ కానీ అన్నీ కూడా సూర్యాపేట జిల్లాలో సిద్ధమై ఉన్నది. అన్ని మండల వార్డుల్లో కూడా మీటింగులు పెట్టుకొని ఈ యొక్క రైతోత్సవ సభ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించి గత బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అభివృద్ధిని ఇవాళ ఈ 16 నెలల కాలంలో ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న మరి అభివృద్ధి నిరోధక కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించి అన్ని మండల సమావేశాలు అయిపోయినాయి, ఇప్పటికీ గ్రామ సమావేశాలు అవుతున్నాయి, వార్డు సమావేశాలు అవుతున్నాయి. అందరికీ కూడా ఇవాళ రూట్ మ్యాప్ కూడా ఇవాళ ఎక్కడ పార్కింగ్, సూర్యాపేట నుంచి వెళ్ళే సూర్యాపేట నియోజకవర్గంలోకి ఎక్కడ పార్కింగ్, కోదాడ ఎక్కడ పార్కింగ్, తుంగతుర్తి ఎక్కడ పోవాలి, లేకపోతే హుజూర్ నగర్ ఎక్కడ పార్కింగ్ అనేది కూడా ఇవాళ రూట్ మ్యాప్ ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ సాయంత్రం వరకల్లా సిద్ధమవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ యొక్క రైతోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలి, ఈ సభను జయప్రదం చేయాలని చెప్పి మొన్న మీరు చూసి 22వ తారీఖు నాడు జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడి నుంచి ఎడ్ల బండ్లు 16 బండెనక బండి గట్టి అనేటువంటి పాటకు అనుకూలంగా ఈ యొక్క 16 బండ్లను కట్టి పంపుతుంటే ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో బ్రహ్మరథం పడుతున్నారు ఆ యొక్క బండ్లకు, బీఆర్ఎస్ పేట రైతుల బండ్లకు. అందుకని ఇవాళ బాగా ప్రజల్లో కాంగ్రెస్ మీద వ్యతిరేకం వచ్చింది. మళ్ళా కేసీఆరే మాకు శ్రీరామ రక్ష, కేసీఆరే మళ్ళీ రావాలి, కేసీఆర్ వస్తేనే మళ్ళీ ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ వస్తాయి. ఇలా 2000 పింఛను 4000 ఇస్తామన్నారు, అది పోయింది. 2500 మహిళకి ఇస్తామన్నారు, అది మోసం చేసిండ్రు. తులం బంగారం అన్నారు, అది మోసం చేసిండ్రు. రైతు బంధు 15,000 అన్నారు, అది మోసం చేసిండ్రు. రైతు బీమా పోయింది. ఇవాళ ఏ ఒక్కటి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అన్ని వర్గాలలో ఇలా ఆందోళన ఉన్నది. అందుకని ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి పరిపాలన మీద దాడి చేయాలి, తిరగబడితేనే మా యొక్క హక్కులు కానీ మా యొక్క సమస్యలు కానీ తీరుతాయని చెప్పి
ఇలా పేద ప్రజానీకం అంతా చూస్తున్నారు. అందుకనే ఈ యొక్క మహాసభను మరి గతంలో చరిత్రలో ఇప్పుడు జరగనటువంటి విధంగా రేపు రైతోత్సవ బహిరంగ సభ జరుగుతుంది. కాబట్టి ఈ సభకు మరి ఖచ్చితంగా ఈ సరిపోవట్లేవు, మేము అనుకున్న టార్గెట్ సరిపోవట్లేదు. ఆర్టీసీ బస్సులు పెట్టినాం, ప్రైవేట్ బస్సులు పెట్టినాం, డీసీఎంలు పెట్టినాం, చిన్న పనులు పెడుతున్నాం. ఎన్ని పెట్టినా మాకు ఇంకా కావాలి, మేము వచ్చి ఈ సభను చూస్తాం, కేసీఆర్ ఏం చెప్తాడో వింటామని చెప్పి అలా ప్రజానీకం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి గొప్ప సభ. కాబట్టి దీన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రజానీకం అంతా కోరుతున్నాం. పాపాన పోవట్లేదు. అయాల కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాళేశ్వరం జలాలను మన కాళేశ్వరం జలాలను తీసుకొచ్చి తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ కొంత ప్రాంతానికి నీళ్ళు ఇచ్చింది. మరి దగ్గర 8 కార్లు పంటలు నింపి చెరువులు నింపినాం, పంటలు పండించి. ఇలా అవి కూడా మన నీళ్ళు ఇవ్వలేకపోయింది. పోనీ అప్పుడు ఎండిపోగా మిగిలిన పంటలన్న కొంతనేమంటే కొనక నేను ఆ తండ్రి ఉంటాయి. రైతులు రోడ్ల మీదకి వచ్చి ఇలా అన్ని ఐకేపీ కేంద్రాల్లో ఇలా గొడవలు జరుగుతున్నాయి. లారీలు లేవు, బస్తాలు లేవు, కొనేవాడు లేడు, ఈ ధర లేదు, ఆగమాగమైన పరిస్థితి. అకాల వర్షాలు వచ్చి తడిచి అది కొంత నష్టమైంది. ఇవన్నిటిని కూడా ఇలా రైతు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రైతులు తిరగబడుతున్నారు, వచ్చి రోడ్ల మీదకి వస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చేటట్లు లేరు ప్రజల కాడికి. అందుకని ఇటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలన్నీ ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, జగదీశ్వర్ రెడ్డి మంత్రి ఉన్నప్పుడు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో రివ్యూలు జరిగేది. ఇవాళ ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై మంత్రులు ఒక్క రివ్యూ చేయలే, ఒక్క జిల్లా రివ్యూ చేయలే, ఓ సివిల్ సప్లై రివ్యూ లేదు. అప్పుడు కలెక్టర్లను, ఆర్డీఓలను, జేసీలను, సివిల్ సప్లై ఎండీలను అందరినీ ఎక్కడికక్కడ కూర్చోబెట్టి లారీలు పంపించి మిల్లర్స్ తోటి సమావేశం పెట్టి చేశారు. ఇవాళ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేదు. అందుకని ఈ తిరోగమన కాంగ్రెస్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలనే ఇలా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతున్నది. అందులో భాగంగానే ఈ వరంగల్ మహాసభ జయప్రదం చేయాల్సిందిగా నేను ఈ జిల్లా ప్రజలకు కోరుతున్నాను.